మూడో రోజు జర్మనీ పర్యటనలో భాగంగా గురువారం బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ అమ్రపాలి కాటా వివిధ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక ప్రదేశాలు, కోటలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, చల్లని ప్రదేశాలు, సజీవ నదులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాతి పొందిన బౌద్ధరామాలు సహా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని మంత్రి దుర్గేష్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. అంతేకాక సంస్కృతి సాంప్రదాయాలకు తమ ప్రాంతంలో పెద్దపీట వేస్తామన్నారు. పర్యాటక ప్రాంతంలో లగ్జరీ రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్, బహుళ అంతస్తు హోటళ్లు, విభిన్న పర్యాటకానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని తమ ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని చెబుతూ నూతన పర్యాటక పాలసీ, విధి విధానాలు, ఇన్వెస్టర్లకు అందించే రాయితీల వివరాలు వెల్లడించి ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆహ్వానించారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, తమ ప్రభుత్వంతో భాగస్వామ్యమై ముందుకు వెళ్దామని కోరారు. ఇన్వెస్టర్లకు అన్ని విధాల అనువైన వాతావరణం ఏపీలో ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సహకరించాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు.